ఇప్పుడు సమాజంలో అందరూ డిఫరెంట్ ప్రొఫెషన్స్లో ఉంటారండి. కానీ అందరికీ పేరు కంపల్సరీ కావాలి. నేమ్ అండ్ ఫేమ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీబడి. ఈవెన్ పొలిటీషియన్ కానివ్వండి, బిజినెస్ వ్యాపారం చేస్తారు చూడండి, డీల్స్ ఇప్పుడు ఫోన్లో కొంతమంది మాట్లాడుకుంటూ డీల్స్ చేస్తూ ఉంటారు, లేదంటే ఇంకా ఏదైనా ఉంటుంది. వాళ్ళందరికీ కూడా నేమ్ ఫేమ్ లేకుంటే ఏది కూడా కాదండి. చూడండి, ఇప్పుడు ఉత్తరం ఏదైతే డబ్బులు రావడానికి ఉత్తరం రెస్పాన్సిబుల్ ఉన్నప్పుడు సౌత్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ నేమ్ అండ్ ఫేమ్. మీకు పేరు మంచిగా ఉంటే కదండి వాళ్ళు మీకు డీల్స్ ఇవ్వడం జరుగుతుంది, లేకుంటే మీతో మాట్లాడడం జరుగుతుంది, మీకు అట్రాక్ట్ కావడం జరుగుతుంది. మీకు సౌత్లో డిఫెక్ట్ పెట్టుకొని మేము ఎంత ఉన్నా కూడా ఫేమ్ పోతుంది వాళ్ళకు అంటే వాళ్ళకు ఎట్లా ఉంటుందంటే ఫేమ్ పోతూ ఉంటుంది, తగ్గుతూ ఉంటుంది. వాళ్ళకి అర్థమవుతుంది. మళ్ళీ అక్కడి నుంచి ఏమవుతుందంటే ఇది ఏమంటారంటే దీన్ని వాళ్ళు కాన్ఫిడెన్స్ తగ్గుతుంది. ఎవరికైతే కాన్ఫిడెన్స్ తగ్గుతూ ఉంటుందో, నేమ్ పోతూ ఉంది అని చెప్పి కాన్ఫిడెన్స్ తగ్గుతుంది, మాట్లాడడానికి ధైర్యం రాదు, అంటే ఒక కరేజియస్గా మూమెంట్ ముందుకు పోనీకి రాదు. చూడండి, వాళ్ళకు సౌత్లో చాలా డిఫెక్ట్ ఉంటేనే అలా జరుగుతుందండి. ఆ నేమ్ అండ్ ఫేమ్ వచ్చేది సౌత్ నుంచి. సౌత్లో కనుక ఏమైనా అంటే రాంగ్ పొజిషన్స్లో ఏదైనా ఫర్నిచర్ కానివ్వండి, లేకుంటే ఇంకా ఏదైనా సౌత్లో వచ్చినాయి అనుకోండి, ఖచ్చితంగా నేమ్ ఫేమ్కి దెబ్బతీస్తుంది. నేమ్ ఫేమ్ పోయిందంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పోతుంది. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పోయిందంటే మీరు ఏ పనికి ముందుకు వెళ్ళరు. మీకు ఎక్కడ కూడా డబ్బులు రానికి కూడా మీకు ఆటోమేటిక్ సౌత్ అంటే ఇట్ రిఫ్లెక్ట్స్ టు ది నార్త్. సౌత్ ఆపోజిట్ నార్త్. సౌత్లో డిఫెక్ట్ ఉంటే డబ్బులు రానికి ఏదైతే కారకుడు నార్త్ ఉందో, కుబేర స్థానం ఉంటుందో, అక్కడి నుంచి కూడా మీకు ధైర్యం రాదు. కాబట్టి మీరు ఏ పని చేయడానికి ముందుకు పోరు, కాన్ఫిడెన్స్తో పోరు, ఫెయిల్ అవుతుంది, డబ్బులు రావు, అట్లా అనమాట.